హాయ్ అండి, నేను మీ దుర్గ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే వీడియోలు పెట్టక చాలా రోజులైంది కదండి. ఈ సమ్మర్ హాలిడేస్లో అటు ఇటు తిరగటం, ఫంక్షన్స్, ఊర్లు వెళ్ళటం ఇవన్నీ ఉన్నాయన్నమాట. వచ్చిన తర్వాత మళ్ళీ రెస్ట్ తీసుకోవటం, జర్నీ చేసి వచ్చిన తర్వాత కొంచెం అలసిపోయి రెస్ట్ తీసుకోవటం, ఇంకా ఇల్లు సర్దుకోవటం ఇయేనండి. మళ్ళీ ఒక 4 రోజులు గ్యాప్ వస్తే మళ్ళీ ఏదో ఫంక్షన్ రావటం, మళ్ళీ వెళ్ళటం ఇదే సరిపోయిందండి. అందుకే నేను వీడియోలు అప్లోడ్ చేయలేకపోయాను. ఇప్పుడు కూడా జర్నీలోనే ఉన్నామండి. అయితే ఫంక్షన్ ఉందన్నమాట విజయవాడకి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ వెళ్ళేసి వచ్చామండి. వచ్చిన తర్వాత నేను వీలు చూసుకొని ఈ వీడియో ఎడిటింగ్ చేసి ఇప్పుడు మీకు వాయిస్ ఇస్తున్నాను అనమాట. ఇదిగోండి, మా అమ్మ వాళ్ళ పిన్ని కూతురు వాళ్ళ మనవరాలి మెచ్యూర్ ఫంక్షన్ అండి. ఫంక్షన్ ఉందన్నమాట. అక్కడికి బయలుదేరాము. విజయవాడలో మా పిన్ని వాళ్ళు ఉంటారు. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అందరం కలిసి అక్కడి నుంచి వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట. ఇప్పుడు అందుకనే నేను మధ్యలో కొంచెం షూట్ చేద్దాము అని చెప్పేసి షూట్ చేస్తున్నానండి. ఇదిగోండి, రిలేషన్ చూసారు కదండి ఎంత లాంగ్ ఉందో. నాకు పెద్దమ్మ అవుతారనమాట. పెద్దమ్మ వాళ్ళ మనవరాలు మెచ్యూర్ ఫంక్షన్ అనమాట. ఇక మధ్యలో మధ్యాహ్నం నుంచి బయలుదేరామండి. మేము లంచ్ చేసుకొని బయలుదేరాము. అయితే మధ్యలో ఒక టీ తాగుదాం అన్నట్టుగా కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ దిగామన్నమాట అండి. చూసారు కదా, బాగా ఎండలండి. మేము వెళ్ళిన రోజైతే అసలు విపరీతంగా ఉన్నాయన్నమాట ఎండలో. ఇంకా విజయవాడ అంటే ఇంకా తెలిసిందే కదా. విజయవాడ దగ్గర ఒక చిన్న పల్లెటూరు అండి, చిన్నకల్లేపల్లి అని. అక్కడ అనమాట ఫంక్షను. మా పిన్ని వాళ్ళ ఇంటికి ఈరోజు వెళ్ళిపోతే ఈరోజు నైట్ రెస్ట్ తీసుకోవచ్చు, రేపు మార్నింగ్ ఫంక్షన్కి అటెండ్ అవ్వచ్చు అన్నట్టుగా మేము ఒక రోజు ముందు అయితే బయలుదేరేసామండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే కాఫీ అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట. ఇదిగోండి, ఇలా ఉంది లోపల. చూసారు కదా, అసలు ఎంత వేడిగా ఉందండి లోపల కూడా. పైన అయితే ఇట్లా నెట్టెడ్ లాగా వేశారనమాట, గ్రీన్ కలర్ది. అయినా సరే సెగ మాత్రం చాలా విపరీతంగా ఉందండి. పెద్ద పెద్ద ఫ్యాన్స్ కూడా పెట్టారు ఇక్కడ, మీకు కనపడుతుంది కదండి. అవి పెట్టకపోయినా బాధ లేదేమో కానీ అసలు ఎంత వేడంటే అంత వేడనమాట. కాకుంటే కొంచెం కూర్చొని కాళ్ళు కొంచెం నొప్పులు వచ్చినట్టు ఉంటాయి కదా అని చెప్పేసి కొంచెం మధ్యలో ఆగామండి. అట్లాగే మా వారు కూడా కొంచెం కాఫీనో టీ తాగేస్తే కొంచెం రిలాక్స్ అవుతారు కదా డ్రైవింగ్కి అన్నట్టుగా ఆగి ఇక్కడ తాగుతున్నామండి. ఇంకా చూసారు కదా, ఇదిగోండి, చాలా వేడిగా ఉందండి. ఒక పెద్ద పెద్ద కూలర్లు అలాంటిది ఏదైనా ఒక్కటి పెట్టినా బాగుంటుంది కానీ అసలు అబ్బబ్బా ఎంత వేడిగా ఉందంటే ఇంకా గబగబా తాగేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా కారులో అన్న ఏసీ ఉంటుంది కాబట్టి కాస్త చల్లగా ఉంటుందని గబగబా తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా మనకి హైదరాబాద్లో అయితే ఏంటంటేనండి చెమట అనేది పట్టదండి. మా దగ్గర అయితే ఉప్పుగాలి ఎక్కువ అనమాట. సముద్రం దగ్గర కాబట్టి ఉప్పుగాలి ఎక్కువ ఉంటుంది. దాని మూలన బాగా చిరాకుగా ఉంటుంది అనమాట ఎండకి. ఇక్కడ హైదరాబాద్లో ఎంత ఉన్నా ఉఫ్ అనుకుంటా ఊదుకుంటాయి, ఎట్లయినా జర్నీ చేసేస్తాము. ఇక్కడిక్కడే చెమట ఎక్కువ పట్టదు మన హైదరాబాద్లో అనేది. అక్కడ మాకు విజయవాడ సైడ్ అయితే మాత్రం బాగా అసలు విపరీతమైన చెమటలు పడతాయి అన్నమాట అండి. ఈ టైంలో మేము అసలు ఊర్లో వెళ్ళినా ఎక్కువ రోజులు అయితే ఉండలేము. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే మరీ దగ్గర, సముద్రం అయితే మరీ దగ్గర అనమాట. చాలా చెమటలు కారిపోతూ ఉంటాయండి. అసలు ఇట్లా స్నానం చేసి ఇట్లా బయటికి రాకముందే చెమటలు కారిపోతాయి అన్నమాట. అయితే మ్యాక్సిమం ఎక్కువ మేము సమ్మర్ హాలిడేస్కి అయితే చాలా తక్కువ అండి అటు సైడ్ వెళ్ళేది. తప్పనిసరిగా ఇంకా ఎమర్జెన్సీ వెళ్ళాలంటే కనుక వెళ్తామండి. ఎంతైనా సరే మన పుట్టిల్లు కాబట్టి, పుట్టిన ఊరు కాబట్టి ఈ చెమటలు అవి ఇవి అనేది కూడా అంత పెద్ద కేర్ చేయమన్నమాట. మా పిల్లలు కొంచెం ఇబ్బంది పడతారు కానీ వాళ్ళకి పెద్దగా అలవాటు లేదు. మేమైతే మా హస్బెండ్ కానీ నేను కానీ కొంచెం మాకు అలవాటే కాబట్టి కొంచెం వెళ్ళినా అడ్జస్ట్ అయితే అవ్వగలం అనమాట. అటు సైడ్ ఉండే వాళ్ళకి తెలుస్తుందండి ఆ ప్రాబ్లం అనేది, ఎంత చెమటలు పడతాయి అనేది కానీ, లేదంటే ఎంత ఎండలు ఉంటాయి అని చెప్పేసి అటు సైడ్ ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకైతే టీ తాగేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇదిగోండి, మా పిల్లలు అయితే రావట్లేదండి. మా పిన్ని అయితే పిల్లల్ని కూడా తీసుకురమ్మని చెప్పేసి మా చెల్లి మా పిన్ని కూడా అన్నారనమాట. ఇంకా మా పెద్దమ్మాయికి అయితే లీవ్ దొరకలేదు. ఇంతకు ముందు కూడా ఒక ఊరు వెళ్ళేసి వచ్చామండి. ఇంకా అప్పుడు కూడా కొన్ని లీవ్స్ పెట్టిందనమాట. వాళ్ళకి పెద్దగా ఎక్కువ లీవ్స్ ఇవ్వరు కాబట్టి 1 వీక్ అప్పుడే పెట్టేసింది. తర్వాత మా చిన్న అమ్మాయికి అయితే ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి అని చెప్పేసి మా చిన్న అమ్మాయి అన్నదనమాట, రావడానికి కుదరదులే అని. ఇంకా నేను మా హస్బెండే బయలుదేరామండి. మా పిన్ని మా చెల్లి అయితే డిసప్పాయింట్ అయ్యారు, పిల్లల్ని తీసుకురాకుండా వచ్చారు అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారనమాట. ఇంకా తప్పదు కదా, కొన్ని సార్లు అలా అవుతూ ఉంటుంది. ఈసారి మళ్ళీ వస్తాంలే అక్క
మా పిన్నిని మేము అక్క అంటామండి. ఈసారి వస్తాం లెక్క పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి అన్నాను. ఇంక సర్లే అన్నమ్మా, ఏం చేస్తాం, ఇంకా ఫంక్షన్ ఉంది కదా, ఇంకా మీరన్నా రెండులే అని చెప్పేసి అన్నదనమాట. ఇంకా మేమిద్దరం అయితే స్టార్ట్ అయ్యామండి. ఇంకా పాత పాటలు పెట్టుకొని ఇక మా చిన్నతనం ఊర్లో గడిచినవన్నీ కూడా ఇక అన్నీ మాట్లాడుకుంటే వెళ్తాము. ఇక మేమిద్దరమే కదండి ఉండేది, అప్పటిట్లా ఇప్పటిట్లా అప్పటిట్లా ఉండేది అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ పాత పాటలు పెట్టుకుంటూ ఇక టైం పాస్ చేసేసామన్నమాట. అట్లా వెళ్ళిపోతూ ఉంటాము. అసలు బోర్ అనేది కూడా ఉండదన్నమాట. పిల్లలు వచ్చారంటే మా మనవరాలు కూడా ఉంటుంది కాబట్టి కొంచెం మాకు టైం సరిపోతుందండి. వాళ్ళతో మాట్లాడుకుంటూ పిల్లలు ఏదో చెప్తూ ఉంటారు, మా మనవరాలు ఏదేదో చెప్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళతో ఇంకా టైం పాస్ అయిపోతుంది జర్నీ అనేది. ఇప్పుడు మేమిద్దరమే కాబట్టి ఇంకా మా చిన్నతనంలో అప్పుడు ఊరు ఎలా ఉండేది, ఇప్పుడు ఇట్లా ఉంది, అది ఇదే ఇవే మాట్లాడుకుంటూ ఉంటాము. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఈవినింగ్ 6-6:30 అయిపోయింది. మీకు అది కూడా చూపిస్తానండి టైము, అది కూడా షూట్ చేశారనమాట. మేము ఈవినింగ్ వెళ్ళేసరికి 7:30, 8 ఏమో అయిపోయిందండి. ఇంకా ఇది కొంచెం చూశారు కదా. ఇంకా విజయవాడకు కూడా వెళ్ళలేదనమాట. మధ్యలోనే ఒకసారి ఊరికే టైం చూపిస్తున్నాను మీకు. 6:44 అయిందనమాట. ఎఫ్ఎం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మధ్యలో అయితే మా చెల్లి మా పిన్ని కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడున్నారని చెప్పుకుంటూ ఇక మాట్లాడుకుంటూ మేమిద్దరం అట్లా మా జర్నీ అయితే అట్లా అయిందండి. ఇదిగోండి విజయవాడకి వెళ్ళే రూట్లోనే రైట్ సైడ్లో ఉంటుందన్నమాట హనుమాన్ విగ్రహం. చూసారు కదండి. మేము ఇంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు లోపల గుడికి వెళ్ళామన్నమాట. చూసారుగా, పెద్ద విగ్రహం అనమాట, చాలా హైట్లో ఉంటుంది. ఇటు వచ్చిన వాళ్ళు అయితే చాలామందికి తెలిసే ఉంటుంది. చూసారు కదండి. ఇంతకుముందు అయితే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఈసారి అయితే వెళ్ళలేదు. ఇదిగోండి ఇంకా అప్పటికి చీకటి అయిపోతుంది. చూస్తున్నారు కదా, మీకు లైట్లన్నీ కూడా ఇంకా అందరూ ఆన్ చేసేసారు. చూసారు కదా, చీకటి అయిపోయిందనమాట. ఇంకా విజయవాడకైతే కొంచెం దూరమే ఉందండి ఎంటర్ అవటానికి. ఇదిగోండి చూసారు కదా. ఇదిగోండి ఇంకా 7-6 అవుతుందన్నమాట ఈవినింగు. చూసారు కదా. ఇంకా వెళ్తూనే ఉన్నామండి. ఇంకైతే విజయవాడకైతే ఇంకా లోపలికి వెళ్ళలేదనమాట. ఇంకా విజయవాడ బోర్డు వస్తుందండి. ఆ బోర్డు చూడగానే అమ్మ వచ్చేసాము అన్న కొంచెం అదొక రకమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. వెల్కమ్ టు విజయవాడ అని ఆ బోర్డు చూడగానే వచ్చేసాము మన ఊరు అన్నట్టు అనిపిస్తుంది అనమాట. మాదైతే యాక్చువల్గా మచిలీపట్నం అండి, మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. ఇంకా విజయవాడ వచ్చామని అంటే కనుక ఇక వచ్చేసినట్టే మచిలీపట్నానికి కూడా, అలా అనిపిస్తుందండి. ఇది కూడా చూశారు కదా, వెల్కమ్ టు విజయవాడ. మా పిన్ని వాళ్ళ ఇంటికి ఇంకా దగ్గరలో వచ్చేసామన్నమాట. ఇంకోండి ఇప్పుడే ఇంకా అప్పటికి ఫోన్ చేసింది మా పిన్ని, ఇంకా మా కోసం అనేది వెయిట్ చేస్తున్నారనమాట వాళ్ళు. ఇదిగోండి చూశారు కదండి, కనకదుర్గమ్మ టెంపుల్ అనమాట. బ్రిడ్జి మీద నుంచి వెళుతున్నాము. ఆపోజిట్లో ఉంటుంది కదండి బ్రిడ్జి. ఇదిగోండి ఇదంతా టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్, కనకదుర్గమ్మవారి టెంపుల్. చూశారు కదండి. ఆ టెంపుల్ ముందు నుంచి బ్రిడ్జి మీద నుంచి వెళుతున్నాం అనమాట. అసలు అమ్మవారి గుడి అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా మన హైదరాబాద్లో ఉండేటోళ్ళు ఎవరైనా దర్శనం చేసుకోకపోతే ఒక్కసారి అయితే వెళ్ళి చేసుకోండి. చాలా నమ్మకం అనమాట. మా అమ్మగారు ఎక్కువ కూడా కనకదుర్గమ్మ వారిని అంటే కొలుస్తారనమాట, ఎక్కువ నమ్ముతారు కనకదుర్గమ్మ వారిని, వెంకటేశ్వర స్వామిని. నా పేరు కూడా అదే దుర్గమ్మ, కనకదుర్గ కదండి. అమ్మవారి పేరే దించేశారనమాట మా అమ్మగారు. నా పేరు కనకదుర్గ అనమాట. మా అమ్మగారు బాగా నమ్ముతారు. అట్లాగే నేను కూడానండి. మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు అయితే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకొని రండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అనమాట. చూసారు కదండి. ఇంకా అయితే మేము దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఈ బ్రిడ్జ్ దిగితే ఇక మా పిన్ని వాళ్ళ ఇల్లేనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 7:21 అవుతుందండి. ఇంకా దారిలోనే ఉన్నాము. ఇంకా ఈ బ్రిడ్జ్ దిగితేనే మా పిన్ని వాళ్ళ ఇల్లు అని చెప్పేసి అన్నాను కదా, వచ్చేసామండి. దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. మా పిన్ని అయితే మా కోసం రోడ్డు మీద వెయిట్ చేస్తుంది. చూసారు కదండి, ఇక్కడ లాంగ్లో మీకు అంబేద్కర్ విగ్రహం కనపడుతుంది. అది కొంచెంగా షూట్ చేశాను అనమాట. ఇది కొంచెం చూసారు కదా, రీసెంట్గానే మన కట్టిన అంబేద్కర్ విగ్రహం అనమాట. చూసారు కదండి. ఇదిగోండి మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చేసాం. ఇంకా మిగతాదంతా నేనైతే షూట్ చేయలేదు. చూసారు కదా, మా పిన్ని అయితే మా కోసం అయితే రోడ్డు మీదకి వచ్చిందండి. మా పిన్ని వాళ్ళు రీసెంట్గా తీసుకున్నారు ఈ అపార్ట్మెంట్. నేను ఇదే ఫస్ట్ టైం రావటం అనమాట. అందుకని చెప్పేసి మా పిన్ని మా కోసం వెయిట్ చేసిందనమాట రోడ్డు మీద, అడ్రస్ ఎక్కడైనా మిస్ అవుతామని. ఇదిగోండి ఇదనమాట. చూసారు కదా, ఇలా ఉంటుంది హాలు. ఇక వచ్చి కూర్చున్నాము. మా పిన్ని టీ పెడుతుంది. సర్లే నేను ఇక్కడ కొంచెం మాత్రం షూట్ చేశాను అనమాట. చూసారు, పిల్లలు మా చెల్లి వాళ్ళ పిల్లలండి, ఇద్దరు కూడా. చూసారు కదండి. ఇంకా రేపైతే ఫంక్షన్ అనమాట. ఇంకా ఈరోజైతే రెస్ట్ తీసేసుకొని ఫ్రెష్ అయిపోయి
తినేసి ఇక కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని ఇంకా కొంతసేపు అయితే మా చెల్లి కూడా వచ్చేస్తుందండి. మా చెల్లి తిరుపతిలో ఉంటుంది, తను కూడా ఫంక్షన్కి అటెండ్ అవుతుందన్నమాట, వచ్చేస్తుంది 1 గంటలో. ఇదేనండి ఈరోజు వీడియో. రేపటి వీడియో కోసం మీరు ఎదురు చూస్తారు.